హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కట్ చేస్తే మనం ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదండి. అవునండి, మహామాన్వితమైన జోగులాంబ శక్తిపీఠం. ఇది అలంపూర్ జిల్లాలోని జోగులాంబకు వచ్చామండి. మేము కార్తీక మాసం సందర్భంగా మా కుటుంబ సభ్యులతోని మా అమ్మ ఫ్రెండు ఆంటీ అందరం కలిసి ఒక ఆటోలో ఇక్కడికి దర్శనం చేసుకుందామని చెప్పేసి, మాకు కర్నూలు నుంచి దగ్గరగా ఉంటుంది, ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చూడండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఎలా ఉంచారో ఎప్పుడు ఇలాగ పారుతూనే ఉంటాయి. కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి బయలుదేరి వచ్చేసాం. లోపలికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మా అమ్మ ఆంటీ వాళ్ళ కోడలు అందరూ మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంట్రన్స్లోనే ఇక్కడ చిన్న 2 పిల్లలు శివయ్యకు పూజలు చేస్తున్నారు. అలాగే మా అమ్మ కూడా కొబ్బరికాయ కొట్టి అలాగే 365 ఒత్తులు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటుంది. చూడండి, ఈ జోగులాంబకు వచ్చిన తర్వాత నాకు కూడా అక్కడ వాటర్ తాగేసరికి విపరీతమైన జలుబు దగ్గు చాలా అనీజీగా ఉందండి. ఈ కార్తీక మాసం ప్రతిరోజు ఏదో ఒక దేవాలయం దర్శించుకోవడం, ప్రతిరోజు ఏదో ఒక గుడికి పోవడం, చన్నీటి స్నానం చేయడం, పొద్దున్నే సూర్యోదయం ముందుకు దీపం వెలిగించుకోవడం, నెల రోజులు చాలా సరదాగా గడిచిపోయిందండి. లాస్ట్ రోజు కనుక ఇంకా లాస్ట్ శుక్రవారం అని చెప్పేసి ఈ విధంగా మేము జోగులాంబకు వచ్చాము. ఇప్పుడు జోగులాంబ విశేషాలు ఏంటో తెలుసుకుందాం మనము. మీరు చూస్తూ ఉండండి. మేము ఎక్కడికెక్కడికి వెళ్ళేది అనేది మీకు చూపిస్తాను. అమ్మవారి దర్శనం కూడా చాలా అద్భుతంగా, చాలాసేపు మామూలు లైన్లోనే వెళ్ళామండి. నా సర్వదర్శనానికే వెళ్ళాము, గంట సేపు పట్టింది. ఇక్కడ నేను కూడా స్వామివారికి కుంకుమ, పసుపు, అక్షింతలు, గంధం వేసి ఉసిరికాయ ఒత్తు మీద దీపం వెలిగించాను. అలాగే పిండి ప్రమిదలు చేసుకొని వచ్చానండి. ఇంటి దగ్గర ఇవన్నీ వెలిగించాను. ఇప్పుడు మనము జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకుందాం. శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు. చూడండి, ఇక్కడ గుళ్ళోకి ఎంట్రన్స్లోనే ఒత్తులు వెలిగించుకోవడానికి ధ్వజస్తంభం ముందర అందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు. మేము కూడా ఒత్తులు వెలిగిస్తున్నామండి. మీకు చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే చాలా ఉపాలయాలు ఉన్నాయన్నట్టు. ఎంతో పురాతనమైన గుడి ఇది. అందుకోసానికే ఇది దాదాపు 1914లో నిర్మించారు ఈ గుడిని. అప్పటి నుంచి చాలా పురాతనమైన దేవాలయం. ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఉపాలయాల్లో మనమే సొంతంగా వెళ్ళి దర్శించుకోవచ్చు. అక్కడ చక్కగా అభిషేకాలు చేసుకోవచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు. అలాగే చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నింటినీ దర్శించుకొని మెయిన్ గుడిలోకి ఇప్పుడు మనము వెళ్తున్నాం అన్నట్టు. అక్కడ క్యూ లైన్లో నిలబడదాము. క్యూ చాలా పెద్దగా ఉంది. వన్ అవర్ పట్టిందండి మాకు కూడా. ఇప్పుడు మనము అమ్మవారి గురించి తెలుసుకుందాం. మహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ. ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలు సమీపంలో మహబూబ్నగర్ జిల్లా శివారులో నిలవై ఉంది అలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన అలంపూర్ పట్టణ సిగలో మణిముకుటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. చూడండి, మేము ఇక్కడ
అమ్మ, నేను, ఆంటీ అందరము క్యూ లైన్లో నిలబడ్డామండి. సర్వదర్శనానికే వెళ్ళాము. మామూలుగా 100 రూపాయల దర్శనం ఉంది, ఆ దర్శనానికి వెళ్ళొద్దండి. అలా వెళ్తే మనకు భగవంతుడు అనేవాడు, అమ్మవారు అనేది ఎలా కల్పించాలి. ఈ క్యూ లైన్ వరకే మీకు నేను చూపించగలను. తర్వాత సెల్ ఫోన్ లోపలికి అలో లేదు కదా. ఒకవేళ మనం తీసుకెళ్ళినా కూడా సెల్ ఫోన్ వాడకూడదు కనుక మీకు లైన్లో నుంచే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనము జోగులాంబ అమ్మవారి గురించి తెలుసుకుందాం. పరమ పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్రీ నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణా కటాక్షాలను చూపుతున్నారు. అలంపూర్ జోగులాంబ దర్శనం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంది ఈ ఆలయం. పురాతనమైన కట్టడాలతోని మనసును మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చూడండి, ఇక్కడి నుంచి వీడియో తీశాను కానీ అమ్మవారి లోపల ఉంది కదా, కనిపించలేదు. ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. అద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళా స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14వ శతాబ్దంలో బహుమనీ సుల్తాన్ ఈ ఆలయంతో దాడి చేసి ధ్వంసం చేశారట. చూడండి, ఇది ఇంతకుముందు కింద ఆలయం 2005కు ముందు ఉన్న ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం 2005 తర్వాత పునర్నిర్మించిన ఆలయం. ఇక్కడ లోపల దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చుట్టుపక్కల మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారు చీరలు వేలంపాట వేస్తున్నారు. కావలసిన వాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు. చూడండి, నేను కూడా ఒక 2 శారీస్ తీసుకున్నాను. అయితే ఆ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి స్వరూపాలైన చండీముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. మీకు ఇంతకుముందు నేను కాళ్ళు కడిగే చోట ముందుకు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి బోర్డు చూపించారు చూడండి, అక్కడ అమ్మవారిని దాచిపెట్టారంట. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలోనే కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. శక్తి స్వరూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలు నిత్యం ఆధ్యాత్మికం సరంభం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మా అమ్మ, ఆంటీ అందరూ హాయ్ చెప్తున్నారు. రోజువారి పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, కార్తీక మాసం కావటంతో ఉసిరి చెట్టు దగ్గర అందరూ 365 ఒత్తులు, అలాగే ఉసిరి ప్రమిదలు, పిండి ప్రమిదలు అందరూ చక్కగా వెలిగిస్తున్నారు. నేను కూడా వెలిగించానండి. ఈ ఆంటీ చేతులలో ఉండే 2 శారీస్ నేను తీసుకున్నాను. ఒకటి మా అమ్మకు, ఒకటి నాకు. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా కానీ యాత్రకు పోతే పాత్ర తెచ్చుకోవాలని అంటారు కనుక నాకు అక్కడ పాత్రలు ఏం కనిపించలేదు. అందుకొనికి అమ్మవారి చీరను తీసుకున్నాను. ఇప్పుడు మీకు అమ్మవారి గోపురాన్ని చూపిస్తాను, చూసి దర్శించుకోండి. అమ్మవారి రోజువారి పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పేరిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుంది. అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో జోగులాంబ అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. చూడండి, అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మేము కూడా అక్కడికి భోజనం తెచ్చుకున్నాము. పులిహోర, పెరుగన్నం, అలాగే అన్నం, పప్పు, వంకాయ కూర ఆంటీ వాళ్ళు చేసుకొని వచ్చారు. ఇక్కడ భోజనం చేసుకున్న తర్వాత
చక్కగా ఆంటీ మేము అందరము కలిసి అలాగే వనభోజనాలను కూడా చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఈ వీడియో ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. భోజనం అయిపోయింది కదండి, ఇంకా తాంబూలం వేసుకొని నా నాలుక ఎర్రగైందో లేదో అని మీకు అందరికీ చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా బయటికి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ చూడండి పార్వతీ పరమేశ్వరును, అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి, అలాగే అమ్మవారి జోగులాంబ దగ్గర వీడియో తీసుకుంటూ చక్కగా ఫోటోలు తీసుకున్నాం. అలాగే కొద్దిగా షాపింగ్ కూడా చేశాను. ఆ షాపింగ్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ చూడండి, అమ్మవారిని మరొకసారి ఈ కార్తీక మాసంలో దర్శించుకుంటున్నారు కదా. మీకు కూడా జోగులాంబ పుణ్యక్షేత్రం చూసినందుకు, ఆ అమ్మవారు దయ కలిగినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. దీనికి ఎదురుగా ఒక ప్రదర్శనశాల ఉంది. అంటే పురాతనమైన కట్టడాలను ఈ ప్రదర్శనశాలలో ఉంచారు. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకు 10 రూపాయలు, చిన్నపిల్లలకు 5 రూపాయలు. ఒకసారి చూద్దామని లోపలికి వెళ్ళాను. ఎప్పుడో మనం పుట్టక ముందుకు ఈ గుడి పుట్టినప్పుడు 14వ శతాబ్దంలో ఉన్నప్పటి విగ్రహాలను వీళ్ళు ఎంతో భద్రపరిచారు. చూడండి, ఈ విధంగా అన్ని విగ్రహాలు ఈ ప్రదర్శనశాలలో ఉంచారు. మీరు ఎప్పుడైనా తప్పకుండా చూడండి. జోగులాంబకు వెళ్ళినప్పుడు నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు ఈ ప్రదర్శనశాల చూడలేదు. ఎంట్రన్స్లోనే మనకు రైట్ సైడ్కి ఉంటుంది చూడండి, పురావస్తు శాఖ అని చెప్పేసి రాశారు. అందులోకి వెళ్ళి చూడండి. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా మన పురాతనమైన దేవతలు, విగ్రహాలు, ఇవన్నీ మునులు, ఇవన్నీ మనకు తెలియదు కదండి. అవన్నీ తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా చూసేసిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరిపోదామండి. ఈ వీడియో మీకు ఎంతో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. చక్కగా మీకు కూడా ఒకసారి ఏ అమ్మాయి వీడియోలో కనిపిస్తుందని సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇంకా మనము ఇంటికి బయలుదేరి వెళ్దాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మీకు షాపింగ్ చేసేది చూపిద్దాం. చూడండి, చుట్టుపక్కల అయితే ఎంత బాగున్నాయో షాపింగ్ అయితే. ఇక్కడ బుట్టలు భలే ఉన్నాయండి. నాకు ఒక బుట్ట నచ్చి తీసుకున్నాను. ప్లాస్టిక్ వైర్తోని అల్లిన బుట్టలు. ఇవి చాలా కాలం మన్నికతోనే ఉంటాయి. మీలో ఎంతమందికి ప్లాస్టిక్ వైర్ బుట్టలు తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ ప్లాస్టిక్ బుట్టలు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు చక్కగా అందరు ఇళ్ళ ముందర కూర్చొని అల్లుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది అల్లి ఇలాగ అమ్ముతున్నారు. వాళ్ళకు ఒక జీవనోపాధి కూడా కల్పిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇక్కడ గాజుల షాప్కి వచ్చాము. రకరకాల గాజులు చాలా చక్కగా ఉన్నాయి. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.